90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి మనం వీడియోలో మాట్లాడుకున్నప్పుడు బిజినెస్ ఐడియా చేయడానికి బాగుంది, బట్ ఎక్స్పెషల్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే చాలా రిస్క్ ఉన్న బిజినెస్ అని చెప్తూ ఉంటారు. అంటే అందులో రిస్క్ లేకుండా కూడా మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలి అంటే ఎలా ఉంటుంది మేడం? రిస్క్ అనేది అసలు ఏ ఏరియాలో ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో, అండ్ తర్వాత మనం రిస్క్ లేకుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఎలా చేయొచ్చు అనేది చెప్తాను సిరి గారు. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటేనే రిస్క్తో కూడి ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి మనం అయితే గూడ్స్ పంపించేస్తాము, అంటే ప్రోడక్ట్ పంపిస్తాము, అండ్ తర్వాత అక్కడ నుంచి డబ్బులు వస్తాయా లేదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది అనమాట. దానివల్లే చాలా వరకు ఆగిపోతారు. అంటే నేను ఎంతో కష్టపడి కొన్ని వేల్లో కావచ్చు, లక్షల్లో కావచ్చు ఒక ప్రోడక్ట్ పంపిస్తున్నాను అంటే వాటికి రిటర్న్ మనకు రాకపోతే ఎంత నష్టం అనే అపోహ ఇప్పటికీ ఉంది చాలామందికి. కానీ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్స్పోర్టర్ ఈజ్ ద కింగ్ అన్నమాట ఇక్కడ. సో ఎక్స్పోర్టర్కి అస్సలు రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఫస్టే ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకున్నప్పుడు వీళ్ళు అమౌంట్ అనేది కూడా తీసుకుంటారనమాట. అండ్ తర్వాత సర్టెన్ పర్సెంటేజ్ అమౌంట్ అడ్వాన్స్గా తీసుకుంటారు. అండ్ ఇన్సూరెన్స్ అనేవి ఉంటాయి సిరిగారు ఇందులో. అంటే ఈసీజీసీ అనేది ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఈసీజీసీ వాళ్ళతో కనెక్ట్ అవ్వాము అంటే మనకు రిస్క్ ఫ్రీ అన్నమాట ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. అండ్ తర్వాత ఏ ఏరియాస్లో వస్తుంది అంటే ఫస్ట్ బయ్యర్తో మనకు రిస్క్ అంటే ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి కరెన్సీ చేంజ్ ఉంటుంది, అంటే డాలర్ పెరగడం తగ్గడం ఉంటుంది. సో డాలర్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు నాకు ఆర్డర్ ఇచ్చింటారు, డాలర్ ఫర్ సపోజ్ ఈరోజు ఒక రేటుకు ఉంది. సో నేను ఏదైతే ప్రోడక్ట్ తయారు చేసి మీకు పంపాలి ఆ డేకి డాలర్ రేట్ పెరిగిపోయింది, అప్పుడు నాకు నష్టం కదా. సో ఇలాంటప్పుడు ఈ రిస్క్ కూడా ఉంటుంది, అంటే డాలర్ ప్రైస్ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్టే మీరు ఫ్యూచర్ డాలర్ అని చెప్పి బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలి. సో అక్కడ మీరు ఎన్రోల్ చేసుకుంటున్నారు అంటే ఇలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నానని చెప్పి ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ డాలర్ రేట్ అనేది మీరు బ్యాంక్తో టైఅప్ అవుతే అక్కడ కూడా ఆ రిస్క్ కూడా తగ్గుతుంది. ఇంత మంచిగా ప్రాపర్ వేలో అంటే మీరు ఏ వస్తువు అయినా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. ఒక మార్గం అయితే ఖచ్చితంగా అవసరము, ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా అవసరము ప్రతి ఒక్కరికి. సో ఇవన్నీ చూసుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేస్తారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీ ఇష్టం. లేదా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు, సో వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రోడక్ట్ తీసుకొని జస్ట్ ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను అంటే కూడా ఓకే అనమాట. సో జస్ట్ విత్ ఇన్ 3 lakhs నుంచి కూడా మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఎవరైనా సరే చేయొచ్చు, ఎస్పెషలీ హోమ్ మేకర్స్. సో చాలామంది అనుకుంటారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే చాలా అవగాహన ఉండాలి, వరల్డ్ మీద చాలా అవగాహన ఉండాలి, అండ్ ఇతర థింగ్స్ మీద కూడా చాలా మనకు అవగాహన ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అండ్ చాలా రిస్క్తో కూడిన విషయం ఇది. సో బయ్యర్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇవన్నీ ఉంటుందన్నమాట. సో ఇలా కాకుండా మీరు లీగాలిటీ పరంగా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి బయ్యర్ని ఒక 100 లీడ్స్లో ఒక్కరు దొరికినా చాలు, వాళ్ళతోనే మీరు లైఫ్ లాంగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అందులో చాలా లక్షలు కాదు, కోట్లు కూడా అర్న్ చేయొచ్చు సిరి గారు. కాకపోతే ద ప్రాపర్ వే టు హూమ్ వీ హ్యావ్ టు కనెక్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ తర్వాత మీకు ఏ కంట్రీలో ఎంత డిమాండ్ ఉంది ఒక ప్రోడక్ట్కి, అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి, సో నాకు ఈ కంట్రీ నుంచి నేను పంపిస్తున్నాను కదా, నాకు ఎంత మార్జిన్ మిగులుతుంది. సో ఇవన్నీ అవగాహన తీసుకోవాలంటే ట్రైనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న వాటికి కూడా మీరు ట్రైనింగ్ తీసుకొని ట్రైన్ అవ్వి ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే అక్కడ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీరు ట్రైనింగ్ తీసుకొని చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేటాయించాలి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకొక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలి అంటే కూడా వీటిపైన కూడా మీరు టైం కేటాయిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు అనేది ప్రాఫిట్ గెయిన్ చూస్తారు మీ ప్రోడక్ట్లో వితౌట్ ఎనీ రిస్క్.
సో మేడం ట్రైనింగ్ అన్నారు కాబట్టి అంటే ట్రైనింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం ఎవరైనా కూడా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి? ఎస్ సిరి గారు. సో మెంటర్షిప్ ట్రైనింగ్ అనేది నడుస్తుంది అనమాట. సో మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్న ప్రోడక్ట్ లేకపోయినా, సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా నేను స్థాపించాలనుకుంటున్నాను, సో ఈ వేటికి డిమాండ్ ఉంది ఎక్కువ వరల్డ్ వైడ్గా, సో ఏ కంట్రీలో ఎంత డిమాండ్ ఉంది, అండ్ ఈ ప్రోడక్ట్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి జస్ట్ ఎక్స్పోర్ట్ చేయాలా లేకపోతే ఇక్కడే ఇండియాలోనే సప్లై చేసుకోవచ్చా, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అండ్ లీగాలిటీ పరంగా ఎందులో రిస్క్ ఉంటుంది, ఎందులో ఉండదు, హౌ టు ఫైండ్ ద బయ్యర్, ఆ బయ్యర్ జెన్యూన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు, ఇవన్నీ కంప్లీట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఒక కంప్లీట్ గైడెన్స్ అనేది మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనము చూడొచ్చు. సో అండ్ ఎవరైతే ఇది చేస్తున్నారో ఆల్రెడీ దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ సిరి గారు. అందుకే మేము కూడా సుమన్ టీవీ త్రూ ఎవరైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలన్నా వీఆర్ రెడీ టు కనెక్ట్ దెమ్ ఫర్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.